ఎవరిని ఏ బాధ పెట్టినప్పటికీ తనను తాను బాధించుకున్నటువంటిగా రీతిగా చూసుకోవాలి. If you harm anybody, it amounts to harming your own self. ఎందుకనగా అన్ని దేహములు యందు ఉన్నటువంటిది భగవంతుడు ఒక్కడే. Because God is present in all. అట్టి భగవంతుణ్ణి మనం ఏ రీతిగా చూడాలి? How to see such God present in everyone? మన యందు ప్రేమతత్వాన్ని అభివృద్ధి పరుచుకున్నప్పుడు సర్వము ప్రేమమయంగా కనిపిస్తుంది. When we develop that spirit of love within, you will find love outside all over. మన కంటికి బ్లూ కలర్ గ్లాసెస్ వేసుకుంటే జగత్తంతా బ్లూగా నీలంగా కనిపిస్తుంది. If you wear blue colored glasses, the whole thing కానీ looks జగత్తంతా బ్లూ blue. కలర్ లో ఉందా? లేదే. The whole world is not blue in color either. మనం వేసుకున్న గ్లాసులో ఆ కలర్ కనిపిస్తుండాలి. The glasses that you put on are blue. కనుకనే హృదయం ప్రేమమయంగా మార్చుకున్నప్పుడు జగత్తంతా బ్రహ్మమయంగా మారిపోతుంది. When the heart is full of love, you will find the whole world full of Brahman, the divine. కనుక జగత్తంతయును బ్రహ్మమయంగా చూడాలంటే మొట్టమొదట మనలో హృదయాన్ని ప్రేమమయంగా మార్చుకోవాలి. In order to experience the divinity outside the world, ప్రేమ లేనటువంటి వానికి జగత్తు ఏదో అన్ని రకముల రూపులుగా నామములు కనిపిస్తుంటాయి. is able to be experienced if there is love within. That you will be able to experience. భిన్నత్వం అనేటువంటిది సత్యము కాదు. This kind of diversity ఏకత్వమే సత్యము. is only unity that is